అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అవినీతి ఆరోపణలకు కొదవలేదు. ఆంధ్రప్రదేశ్ కేంద్రంగా అవినీతి కేసులు సహా ఇతర ఎన్నో కేసులు ఇప్పటికే సీబీఐ వద్ద పెండింగ్లో ఉన్నాయి. జగన్ గారిపై ఉన్న అవినీతి కేసులు, వివేకానందరెడ్డి గారి హత్య కేసు సుదీర్ఘంగా సీబీఐ ఆధ్వర్యంలో విచారణ జరుగుతున్నది తెలిసిందే. అయితే ఈ కేసులతో పాటు మరికొన్ని కేసులు సైతం సీబీఐ వద్ద పెండింగ్లోనే ఉండడమే కాక, ప్రాథమిక విచారణ కూడా మొదలుపెట్టని కొన్ని కేసులు కూడా సీబీఐ వద్ద ఉన్నాయి. ఎన్నికలకు ముందు వరకు నిత్యం వార్తల్లో నిలిచిన వివేకానందరెడ్డి గారి హత్య కేసు ఇప్పుడు వార్తల్లోనే లేకపోగా విచారణ కొనసాగుతుందో లేదో కూడా తెలియని పరిస్థితి. జగన్మోహన్ రెడ్డి గారిపై ఉన్న అవినీతి కేసులు దశాబ్దానికి పైగా సీబీఐ వద్ద కోల్డ్ స్టోరేజ్లోనే ఉన్నాయి. ఈ కేసులన్నింటినీ అలా ఉంచితే గతంలో పవన్ కళ్యాణ్ గారు పోరాటం ద్వారా సుగాలి ప్రీతి కేసు సీబీఐకి వెళ్లిన సంగతి తెలిసిందే. గత వైసీపీ పాలనలో కొందరు నాయకులు న్యాయస్థానాలను, న్యాయమూర్తులను దూషించిన కేసును హైకోర్టు సీబీఐకి అప్పజెప్పిన సంగతి తెలిసిందే. అంతర్వేది రథం తగులబెట్టిన కేసును సైతం అప్పట్లో ప్రభుత్వం సీబీఐకే అప్పజెప్పింది. ఇలా మరికొన్ని కేసులు సీబీఐ వద్దనే మూలన పడి ఉన్న విషయం తెలిసిందే. ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అయినా కొన్ని కేసుల్లో సీబీఐ వేగాన్ని పెంచుతుందని అందరూ భావించారు. పవన్ కళ్యాణ్ గారు ప్రభుత్వంలో భాగం అయ్యారు కాబట్టి సుగాలి ప్రీతి కేసును సీబీఐ విచారణ ప్రారంభిస్తుందని కొందరు భావించారు. ఇందులో ఏ ఒక్కటి కూడా ఆ దిశగా అడుగులు ముందుకు పడ్డట్టు లేదు. జగన్ గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో రాష్ట్ర ప్రభుత్వం నుంచి తీవ్ర ప్రభావం ఉన్నప్పటికీ కోర్టుల చుట్టూ తిరిగి న్యాయం చేయాలని పోరాడిన సునీత గారు సైతం వివేక హత్య కేసులోని పురోగతిని గత 3 నెలలుగా మీడియా ద్వారా ప్రజలకు చెప్పింది లేదు. ఇలా ఎన్నో కేసులు ఆంధ్రప్రదేశ్ కేంద్రంగా సీబీఐ వద్ద ఉన్నప్పటికీ కేసులలో కదలికనే లేదు. సీబీఐ వద్ద ఉన్న ఎన్నో కేసులలో కదలిక ఎప్పుడు వచ్చేనో, న్యాయం ఎన్నటికి జరిగేనో కాలమే నిర్ణయించాలి.